రైట్. నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. మరి తెలంగాణ అదేవిధంగా ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఉండే మరి కర్రిగుట్టల మీద పోలీసు బలగాలు పూర్తి స్థాయిలో పట్టు సాధించాయి. ఇప్పటివరకు మరి దాని మీద అంటే కర్రిగుట్టల మీద ఒక జోన్ అయితే అంటే ఒక షెల్టర్ జోన్ అయితే ఉంది. ఇప్పటి వరకు మావోయిస్టు యొక్క మరి కార్యకలాపాలు అదేవిధంగా కదలికలు కూడా ఈ ప్రాంతంలో ఇక్కడ మరి 100% ఉన్నట్లుగా పోలీసులు ఎప్పటి నుంచో చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు కర్రిగుట్టలని తమ యొక్క ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. అక్కడ దాదాపుగా 1000 మంది సిబ్బందితోటి ఒక క్యాంప్ ఫార్వర్డ్ ఆపరేషన్స్ బేస్ అంటూ కూడా ఒక ఎఫ్ఓబి బేస్ని తయారు చేయడం జరిగింది. మరి ఈ బేస్లో దాదాపుగా మరి అత్యంత ఆధునిక ఆయుధాలు అదేవిధంగా వారి దగ్గర ఉన్న మెషిన్స్ తోటి వారి యొక్క నక్సలైట్లు లేదా మావోయిస్టుల యొక్క కదలికలను పూర్తి స్థాయిలో రాకపోకలు లేదా అదేవిధంగా మరి లోపల కదలికలను కూడా పూర్తి స్థాయిలో మరి నియంత్రించేందుకు వారు ఆ యొక్క కర్రిగుట్టలని చారిత్రాత్మక విజయంలో భాగంగా మరి అదేవిధంగా మరి ఆ గుట్లపై ఒక ఆధీనం సంపాదించడం అదేవిధంగా దాని మీద ఆధిపత్యం సంపాదించడం జరిగింది. ఇంతకాలం పాటు కీకారమైన అరణ్యాలతో పాటు లేదా భీకరమైన అరణ్యాల మధ్య మరి కర్రిగుట్టలు అనేవి సేఫ్ జోన్గా ఇంతకుముందు మావోయిస్టులకు ఉండేవి. అయితే మావోయిస్టు కదలికలు పూర్తి స్థాయిలో మరి కగర్ ఆపరేషన్ కారణంగా ఇవన్నీ కూడా నియంత్రణలోకి వచ్చిన క్రమంలో ఇక పూర్తి స్థాయిలో కర్రిగుట్టల మీద మేమే పూర్తి స్థాయిలో పట్టు సంపాదించామంటూ కూడా చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి కర్రిగుట్ట క్యాంపుకు సంబంధించిన కొన్ని విశేషాలు కూడా మరి మీడియాకి తెలియవచ్చాయి. ఆ విషయాలు ఇప్పుడు చూద్దాం. రైట్. ములుగు జిల్లా వెంకటాపురంలోని మరి అదేవిధంగా ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో ఉండే కర్రిగుట్టలపై సౌత్ సెక్టర్ ఐజీ విక్రమ్ ఒక మరి ఎఫ్ఓబి అధికారికంగా సందర్శించారు. అదేవిధంగా మరి అక్కడ కూడా ఒక బేస్ క్యాంప్ను ప్రారంభించినట్టుగా మనకు తెలుస్తోంది. సో మరి చారిత్రాత్మక ఘట్టంగా చెప్పుకోవచ్చు. దశాబ్దాలుగా మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు వారి సురక్షిత స్థావరంగా మారింది. ఒకనొక దశలో మరి సురక్షిత స్థావరాన్ని రానున్న కాలంలో ప్రజల యొక్క సందర్శనార్థం కూడా మరి ఒక టూరిస్ట్ స్పాట్గా కూడా డెవలప్ చేయబోతున్నారు. అంటే ఇంతకాలం పాటు మావోయిస్టు కదలికలతోటి మావోయిస్టు కార్యకలాపాలతోటి బిజీగా మారిన ఆ ప్రదేశం ఇక రానున్న కాలంలో అంటే ఒక రక్షిత ప్రాంతంగా అదేవిధంగా మరి భద్రతా వలయంలో ఉండే ప్రాంతంగా మారబోతుందంటూ కూడా మరి పోలీసులు ఉన్నతాధికారు ఐజీ మరి విక్రమ్ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ భారత జెండా మరి ముఖ్యంగా భారత జెండాని ఇక్కడ రెపరెపలాడేలాగా మరి అక్కడ ఆర్మీ దళాలు కూడా ఎగరవేసినట్లుగా బేస్ క్యాంపుకు కావాల్సిన సొబగులు కూడా అద్దినట్లు అదేవిధంగా సాంకేతికంగా మరి వారికి ఏమేం కావాలో అవి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపుగా 1000 మంది ఇక్కడ సిబ్బంది ఇక విధులు నిర్వర్తించున్నారు. ఇక మరో రెండో అంశం చూసినట్లయితే 15 కిలోమీటర్ల కొత్త రహదారి కూడా వాజేడ్ మండలం మురుమూరు గ్రామం నుంచి కర్రిగుట్ట లోపల ఉన్న పామునూరు వరకు మరి ఈ యొక్క అడవిని కానీ కొండలు కానీ చదును చేస్తూ కూడా రహదారి నిర్మించబడింది. సో ఈ రహదారి మరి రాకపోకలకు అదేవిధంగా భారీ వాహనాలకు అదేవిధంగా పాదచారులకు సైతం మరి నడిచేందుకు వీలుగా మరి అదేవిధంగా వాహనాలు ప్రయాణించేందుకు వీలుగా 15 కిలోమీటర్ల వరకు అంటే దాదాపుగా ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా వాజెండ్ మండలం మురుమూరు గ్రామం నుంచి మరి యొక్క రహదారి ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా కర్రిగుట్ట లోపల వరకు. సో కర్రిగుట్టల గురించి ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఎందుకంటే కర్రిగుట్టలు అనేది చాలా నిషిద్ధ ప్రాంతం ఒకప్పుడు. మరి ఇప్పుడు మాత్రం అది రక్షిత ప్రాంతం అదేవిధంగా ఆధీనంలో ఉన్న ప్రాంతం. అక్కడ మరి మావోయిస్టుకి సంబంధించిన కదలికలు ఉండవు అంటూ కూడా ఒక భరోసా చెబుతున్న పోలీసులు ఇక్కడికి రావడానికి పోవడానికి అదేవిధంగా భారీ వాహనాలు కూడా ఈజీగా రావడం పోవడం యాక్సెసిబుల్గా ఉండడానికి 15 కిలోమీటర్ల ఆ యొక్క రూట్ని మరి అక్కడ ఉండే కొండగుట్లను తొలగించేసేసి అక్కడ చదును చేసి రోడ్డు మార్గం కూడా వేయడం జరిగింది. ఇక ఈ రోడ్డు నిర్మాణాల ద్వారా మరి ఏం ఆశిస్తున్నారు అంటే పరోక్షంగా మరి మావోయిస్టు కదలికలను దూరం చేయడమే కాకుండా మరి ప్రత్యక్షంగా చూసినట్లయితే ఇక్కడ అభివృద్ధి కార్యకలాపాలు మరి రానున్న కాలంలో కేంద్ర ప్రభుత్వం కూడా అటవీ శాఖ అధికారులతో సమీక్షించి అదేవిధంగా వారి యొక్క సమన్వయం తీసుకొని ఇక్కడ కూడా మరి అభివృద్ధి కార్యక్రమాలు కూడా స్వీకరించనుంది. సో ఇక్కడ అటవీ ప్రాంతాల్లోని గిరిజన గ్రామాలకు విద్యా వైద్య సదుపాయాలు కూడా ఇక పుష్కలంగా అందనున్నాయి. ఒకప్పుడు మరి విద్యా వైద్యం అనేవి గిరిజన ప్రాంతాలకు దూరం అయిన పరిస్థితులు మనం చూస్తున్నాం. సో ఇప్పుడు రాకపోకలు మరి రహదారులు ఏర్పడటం వల్ల సో ఇక విద్యా వైద్యం కూడా వారికి అక్కడ అందనుంది. సో విద్యా వైద్యం అందుకున్న గిరిజనులు కూడా మరి పలు రంగాలలో కూడా వికసించే అవకాశం ఉందంటూ కూడా అధికారులు ఇక్కడ గట్టిగా భావిస్తున్నారు. ఇక ప్రభుత్వ సౌకర్యాలు విద్యా వైద్యం కూడా ఇక్కడ అందుబాటులోకి రానున్నాయంటూ కూడా వారు చెప్తున్నారు. ఇక ఆపరేషన్ కూడా ఇక్కడ సక్సెస్ అయినట్లు కూడా మరొక మాట వినిపిస్తుంది. దీనికి సంబంధించి గత ఏడాది అంటే 2025 ఏప్రిల్లో జరిగిన ఆపరేషన్ కర్రిగుట్టల్లో కూడా మరి 31 మంది మావోయిస్టులను మట్టుబెట్టిన తర్వాత ఇప్పుడు మరి ఈ ప్రాంతాన్ని పూర్తిగా పోలీసులు ఆధీనంలో తీసుకున్నారు. అంటే ఇదే కర్రిగుట్టల్లో మరి దాదాపు 2025 ఏప్రిల్ నెలలో ఒకసారి మనం గుర్తు చేసుకుంటే దాదాపుగా అక్కడ 31 మంది మావోయిస్టులను మట్టుబెట్టడం జరిగింది. ఎదురు కాల్పులు జరిగాయి. సో 31 మంది మావోయిస్టులు అక్కడ హతమైన పరిస్థితి. ఇక అక్కడ కదలికలు లేవు.
ఇక ఎవరైనా సరే రావచ్చు ఇక్కడికి, భద్రత మరి బలగాల మధ్య ఇక్కడ రక్షణ ఉంటుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇప్పుడు పూర్తిగా ఆధీనంలో తీసుకోవడం జరిగింది. ఇక రానున్న కాలంలో పర్యాటక కేంద్రంగా కూడా మార్పు చేసే అవకాశం ఉందని అక్కడి ఐజీ విక్రమ్ కూడా మరి మీడియాతో చెప్పిన మాట మనం ఒకసారి ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. ఒకప్పుడు ఇక్కడ తుపాకుల మోతతోటి దద్దరిల్లేవి, అదేవిధంగా అరణ్యాలు అనేవి ఎర్రబడేవి. ఇప్పుడు అవి కాకుండా ప్రకృతి సౌందర్యాన్ని అందరూ ఆస్వాదించే క్రమంలో అందరూ కూడా మరి అక్కడికి వచ్చి ఆ కర్రెగుట్టల్ని, అదేవిధంగా మరి తమ సహజ వనరులను, అదేవిధంగా సహజంగా ఏర్పడిన కొండలను, ఆ అడవిని కూడా ఆస్వాదించే అవకాశం ఉందంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఇక ఈ అడవుల్లో పోరాడే సైనికులకు శిక్షణా కేంద్రంగా కూడా, అంటే ఒక బేస్ క్యాంప్ ఏర్పాటు చేశారు కాబట్టి బేస్ క్యాంప్లో శిక్షణా కేంద్రంగా కూడా దీన్ని మలుచుకొని ఉన్నామంటూ కూడా మొత్తం మీద మావోయిస్టు యొక్క కదలికలు పూర్తి స్థాయిలో మరి మట్టుబెట్టిన తర్వాత వాళ్ళ కదలికలను పూర్తి స్థాయిలో మరి నిషేధించిన తర్వాత, అదేవిధంగా మరి ఏమంటారు, ఒక్క మాటలు చెప్పాలంటే మావోయిస్టు రహిత ప్రాంతంగా తీర్చిదిద్దారు కర్రెగుట్టల్ని. ఇక కర్రెగుట్టలు మనకి ఇంకా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందబోతోంది. విద్యా, వైద్యం, మరి అక్కడుండే గిరిజనులకు కూడా పూర్తి స్థాయిలో 15 కిలోమీటర్ల మేర నిర్మించిన రహదారి గుండా రాకపోకలు చేస్తూ విద్యా, వైద్యం కూడా అందించే అవకాశం ఉంది. ఇక రానున్న కాలంలో కూడా సైనికులకు శిక్షణా కేంద్రంగా ఇక్కడ మరి మొత్తంగా అంటే 3 రకాలుగా మరి కర్రెగుట్టలను తీర్చిదిద్దడం జరుగుతుంది. ఇదంతా కూడా ఆపరేషన్ కగార్ సక్సెస్ అయినందువల్లనే మరి ఇవన్నీ కూడా చేయగలుగుతున్నామంటూ పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్న పరిస్థితి.